హరిహర వీరమల్లు టీజర్ వాజ్ యావరేజ్. పోస్టర్ లో వేసిన యానిమల్ టీజర్ లో లేదరా అదొకటి. పవర్ గ్లాన్స్ కి ఫస్ట్ వచ్చిన పవర్ గ్లాన్స్ కి దీనికి ఎంత తేడా ఉందిరా క్వాలిటీలో, అదొకటి తెలిసిపోతుంది ఎవరెవరు ఏ షూట్ చేశారని చెప్పేసి, ఏదైతే ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పేసి. ద బిగ్గెస్ట్ టేక్అవేస్ సినిమా ఖచ్చితంగా డిసెంబర్లోనే వస్తుందంట. పార్ట్ 1 ఏంది సాడ్ అండ్ స్పిరిట్ అండ్ సాడ్ ఏదో ఉంది, అదే గ్యారంటీ వస్తుందంట. ఫిలిం విల్ నాట్ బి డైరెక్టెడ్ బై డైరెక్టర్ క్రిష్ జగన్మూడి చేయట్లేదు. హీ మూవ్డ్ ఆన్ టు దాని పేరేంట్రా అనుష్క గారి మూవీతో అయిపోతుంది, దానికి వచ్చేస్తున్నాడు. ద రెస్ట్ ఆఫ్ ద మూవీ ఇంకా సినిమా షూట్ కంప్లీట్ అయిపోలేదు. ఆ రెస్ట్ ఆఫ్ ద మూవీ ఏవి రత్నం గారి కొడుకు, ఆయన పేరు జ్యోతి కృష్ణ, ఆయన మొన్న రూల్స్ రంజన్ అలాంటి కళాఖండం చేసిండు. ఆయన ఈ సినిమాని కంప్లీట్ చేస్తారంట. సెకండ్ పార్ట్ కూడా ఆయనే షూట్ చేసే ఛాన్స్ ఉందంట. ఒకటి డిసెంబర్లో వస్తుందంట సినిమా. అది ఏ టైంలో మేబీ క్రిస్మస్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం. నేను ప్రతిసారి చాలాసార్లు చెప్పిన హరిహర వీరమల్లు వాజ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ ఓజీ రానంత వరకు. తర్వాత ఐమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ అని చెప్పేసిన. పార్టీ మారేసావా? నా లోపల చచ్చిపోయిండు టీజర్ చూసిన తర్వాత, ఈ న్యూస్ విన్న తర్వాత. నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఆ సినిమాకి నాకు అంత ఎక్సైట్మెంట్ ఉండడానికి కారణం గౌతమిపుత్ర శాతకర్ని క్రిస్టియన్లో తీయడం కారణం. చాలా తక్కువ బడ్జెట్ లో చాలా తక్కువ రోజుల్లో వాళ్ళు వీలైనంత వరకు చేసిన కానీ దాంట్లో ఉన్న సోల్ నాకు బాగా నచ్చింది. గౌతమిపుత్ర శాతకర్ని దాంట్లో ఉండే డైలాగ్స్ కానీ, దాంట్లో ఉండే బాలకృష్ణ కానీ అట్లా చూస్తానని సచిన అనుకోలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ నాకు బాగా నచ్చుతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది మూవీలో. ఈ సినిమా నేను 2 పోయినా. ఖైదీ నెంబర్ 150 కంటే నేను ఆల్రెడీ కత్తి చూసేసిన. ఖైదీ నెంబర్ 150 కత్తి చూసిన తర్వాత ఏమన్నా మళ్ళీ రీమేక్ అని ఫీలింగ్ లో ఉండే. సినిమా చూసిన తర్వాత కూడా నాకు అంతా సూపర్ ఒడిసో బంపర్ అన్నాను. మెగాస్టార్ సినిమా అయినా కానీ కంబ్యాక్ సినిమా నాకు అంతే అనిపించలే. నేను అసలు ఎలాంటి హైప్ లేకుండా ఖాళీగా ఉన్నాం. మా కజిన్స్ ఉన్నాం 12 6 ఉన్నాం. మేము పోదాంతి అని థింకింగ్ లో పోయి మేము ఏదో బుక్ చేసుకొని సిద్దిపేటలో చూసినాం. వాళ్ళందరూ ఏవో అనుకుంటాం. నాకు మాత్రం ఇట్లా అమ్మో పోవో ఇదేంద్ర ఇంత బాగుంది సినిమా అనుకున్నా నేను. దాని తర్వాత క్రిష్ గారు ఏ సినిమా వచ్చినా కానీ ఏమి ఇంకా ఇన్ని రోజులు నాకు కొంచెం ఉండే కొనపొలం. అరే ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు పరిస్థితి దాని వాటి మర్చిపోతే ఎట్లా చెప్పు. రాడ్లు అవి పెద్ద రాడ్లు. జనరల్ గా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీగా ఉండారు హీ క్యాన్ డూ ఇట్ అని చెప్పేసి. కాకపోతే లైక్ పవర్ గ్లాన్స్ వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు కుమ్మేయబోతున్నాడు. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ రియల్లీ బిగ్ అనుకున్నా. ఆ బిగ్ అనేది అక్కడే ఆగిపోయింది. టోటల్ డైల్యూట్ అయిపోయింది హైప్. ఇప్పుడైతే హైపే లేదు. మొన్న వచ్చిన టీజర్ అయితే అరే మినిమం అసలు సినిమా వస్తుంది కనీసం టీజర్ వచ్చింది ఎవరి దగ్గర, టీజర్ వచ్చిన తర్వాత ఎవరి దగ్గర. రైట్ నౌ ద డైరెక్టర్ చేంజ్ అండ్ ఎవ్రీథింగ్ కౌంట్ మీ అవుట్. నాకైతే మాత్రం నో డౌట్ నాకు లైట్ తీసుకుంటే తెలిసిపోయింది నాకు అక్కడ. నీకేమనిపించింది? నేను చెప్పేది అయితే నాకు దీని గురించి నాకు అనిపించింది, నేను డైరెక్టర్ చేంజ్ అయ్యారు అన్నప్పుడు కూడా నాకు పెద్దగా ఏం అనిపించలే. నేను స్టిల్ ఐఎమ్ ఓకే. ఎందుకంటే నాకు తెలిసింది నేను దీంట్లోకి వెళ్తున్నప్పుడు నేనేం పెట్టుకుని వెళ్ళాలి నాకు అర్థమైపోయింది. మొన్న టీజర్ వచ్చినప్పుడే నేను అసలు నేను చెప్పిన కామెంట్ వారం కూడా నిలబడలేదురా. లాస్ట్ వీక్ ఏం చెప్పారు, నేను ఆ పవర్ గ్లిమ్స్ ను ఆ ఇంట్రో చూస్తుంటే ఇప్పుడు చూసినా గానీ ఫ్రెష్ గానే ఉన్నాయి అని అన్నానా నేను. వీళ్ళు దీన్ని తీసుకొచ్చి అవుట్డేటెడ్ చేసి పడేశారా? లాస్ట్ వీక్ చెప్పింది నేను. అది రివర్స్ తిప్పారు, ఊనో రివర్స్ చేశారు. ఓకే, ఇట్స్ ఫైన్. నాకు అర్థమైపోయింది, నేనేం చూస్తాను నాకు అర్థమైంది. లో బడ్జెట్ గ్రాఫిక్స్ అని చెప్పను, లో బడ్జెట్ సెట్స్, లో బడ్జెట్ కెమెరా వర్క్ అన్నీ ఉంటాయి. నాకు అదే అర్థం కాలేదురా. చిన్న కొన్ని కూడా యాడ్ చేస్తాడా పవర్ గ్లిమ్స్ లో అంత క్వాలిటీ కనబడ్డ సడన్ గా ఏందిరా మొత్తానికి క్వాలిటీ డ్రాప్ అయిపోయింది. నాకు అదే అర్థం కావట్లే. సినిమాటిక్ అంత అనిపించట్లేదు, కలర్ గ్రేడింగ్ అంత అనిపించట్లేదు, ఏది అంత అనిపించట్లేదు. నేను చెప్పనా, ఈ పవర్ గ్లిమ్స్ అప్పుడేమో మంచి అడోబ్ ప్రీమియర్ సూట్ లో చేశారు, ఎక్స్పెన్సివ్ సబ్స్క్రిప్షన్ తీసుకొని. దీనికన్నా క్రాకెడ్ సాఫ్ట్వేర్ వాడుంటారు బడ్జెట్ లేక. నాకైతే అదే నిజంగా అసలు ఫస్ట్ పవర్ గ్లాన్స్ కి దీనికి అసలు కంపేర్ చేస్తే మ్యూజిక్ అంతే ఏమనిపించలే. లైక్ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది అనుకున్నా, దీని కంపారిటివ్లీ ప్రోమో అంటూ వస్తే ఖచ్చితంగా ప్రీవియస్ దానికంటే బాగుండాలి. హైప్ అనేది క్రియేట్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్ డిఫరెంట్లే. అంటే లైక్ పవర్ గ్లాన్స్ వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ చేంజ్ అయింది. బట్ రైట్ నో ఇవన్నీ కాకుండా నాకు ఇంకా డైరెక్టర్ చేంజ్ దగ్గరనే
అవుట్. నాకు డైరెక్టర్ చేంజ్ దీనికైతే నేను ఒక రకంగా చెప్పాలంటే ఇంపాక్ట్ ఉంటది కానీ హెవీ ఇంపాక్ట్ ఉండదు నా ఫీలింగ్. ఎందుకంటే అది కాదు ప్రాబ్లం. రూల్స్ రంజన్ లో పెద్ద ఫ్లా ఏంటంటే కథే రూల్స్ రంజన్ కి. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే 60% ఫినిష్ చేశారు. ఓకే, సో క్రిష్ గారు ఏదైతే ఇచ్చారో స్క్రీన్ ప్లే ఆల్రెడీ రాసి ఉంటారు. సో దాన్ని ఏ సొంత టాలెంట్ వాడకుండా జస్ట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేస్తే ఇప్పుడు సూపర్విజన్ అంటున్నారు. సూపర్విజన్ లేదు, ఏం లేదు, ఉండదు. అవును, పేరుకి సూపర్విజన్ పేరు పెట్టారు. నేను దీని పరంగా నేను బుర్రలో ఏదైతే ఓకే ఇట్లుండదు, ఉంటాయి ప్రాబ్లమ్స్ అని ఆ టీజర్ వచ్చినప్పుడు నాకు డైరెక్టర్ చేంజ్ గురించి తెలియదు. అప్పుడు నేనైతే ఒక 30% 40% క్వాలిటీ లూజ్ అవుతుంది ఫిల్మ్, అంటే విజువల్ గా కాదు ఓవరాల్ గా ఫిల్మ్ యాజ్ అ ప్రోడక్ట్ లూజ్ అవుతుంది అనుకున్నా. డైరెక్టర్ మారారు అనుకున్నా, ఓకే ఇంకో 10% వేసుకో అని నేను అనుకున్నా. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ అవుట్డేటెడ్ స్టోరీ, నువ్వు ఎంత దూరమైనా అది తురుడే ఉంటది. అది నువ్వు ఎప్పుడైతే సెకండ్ పార్ట్ కూడా ఏం చేస్తాడు అన్నావు చూసావా, అప్పుడు అయిపోయింది నాది. అది అప్పటి వరకు నేను బానే ఉన్నాను, సెకండ్ పార్ట్ అనగానే నాకు అర్థమైపోయింది ఊడు కాపాడలేడు దీన్ని. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనరల్ గా మన విజేంద్ర ప్రసాద్ గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ జస్ట్ అలా వచ్చి ఫ్రేమ్ లో నుంచి ఉంటే చాలు అయిపోతుంది అని ఆయన ఏదో చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ నుంచి ఉన్న పని అవదు, సెకండ్ పార్ట్ కి నీకు అర్థం కావట్లా. అది ఈయన పార్ట్ 2 తీస్తే పవన్ నేనేం చేయనండి, ఏదో షూటింగ్ చేశాను. ఇక్కడ కామెడీ ఏంటో తెలుసా రసాయి, నువ్వు ఇంకా పార్ట్ 2 దాకా ఆలోచించి పార్ట్ 1 పోయిందని నేను అనిపిస్తుంటే కాదు. ఈ డైరెక్టర్ గారు అడవుల మధ్యలో జంతువుల మధ్యలో 4-5 కెమెరాలు పెట్టి 2 గంటల ఫుటేజ్ ఒకటి తీసుకొచ్చి ఈ ప్రీమియర్ ప్రోలో పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఒకటి తీసుకొచ్చి సెంటర్ లో ఫ్రేమ్ చేసి థియేటర్ లో పెట్టి ఆడిచ్చిన పని అవుతుంది. ఏదైనా కష్టమే, ఎందుకంటే రూల్స్ రంజన్ కంటే ఆక్సిజన్ తీసిన సినిమా ఆక్సిజన్ అది నేను రకంగా చెప్ప రూల్స్ రంజన్ తో పోల్చుకుంటే నాకు అది ఓకే అనిపించింది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, రూల్స్ రంజన్ సచిన చూడొద్దు అనుకుని చూసిన దాన్ని నాకు బాగా అనిపించలే, రకరకాలుగా ఉండే అప్పుడే. అండ్ ఆల్సో ఎంత చేసినా గానీ తెలిసిపోతుంది ఎవరు షూట్ చేసారో తెలిసిపోతుంది. ఈ సినిమాలో మొత్తం ఇప్పుడు మనం చూసిన టీజర్ మొత్తం చాలా వరకు క్రిష్ చేయలేదురా డైరెక్టర్, నాకు తెలుస్తుంది అక్కడ. వీట్ వాట్ ఎవర్ ఈ క్వాలిటీ మనకు ఫస్ట్ ఎప్పుడైతే ఏమంటారు ఫోర్ గ్లాన్స్ వచ్చిందో అది ఆయన చేసిండు, తెలిసిపోతుంది ఈజీగా. ఇప్పుడు సిచ్యువేషన్ లో బడ్జెట్ కనబడుతుంది, ఇవన్నీ కనబడుతున్నాయి. అంటే లైక్ మధ్యలో ఆల్రెడీ ఒకసారి వచ్చింది గ్యాప్ వచ్చింది, అంటే లైక్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ ఆగిపోయింది. ఏదైతే మధ్యలో గ్యాప్ లో స్టార్ట్ చేసి ఆపేసారో దాంట్లో ఉన్న ఫుటేజ్ పెట్టారు దీంట్లో. సో ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్. నాకు డౌట్ కొడుతుంది దీని మీద, నాకు అంత నమ్మకం అయితే లేదు. నేను ఎంత ఎక్సైటెడ్ ఉండే, అరే నేను ఎన్నిసార్లు చెప్పిన ఓజీ కంటే ఫస్ట్ నేను హరిహర వీరమల్ అని చాలా సార్లు చెప్పినా, నేను హరిహర వీరమల్ వస్తుంది కొట్టబోతుంది అని నేనే చెప్తున్నా. ఐఎమ్ అవుట్, నా వల్ల కాదు, ఇంకా అయిపోయింది. హరిహర వీరమల్ విల్ బి నాకైతే మాత్రం లీస్ట్ హైప్ మూవీ అయిపోయింది. మొన్నటి వరకు గేమ్ చేంజర్ అనుకున్నా, గేమ్ చేంజర్ ని దాటేసింది ఇది. దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్, కంగ్రాట్స్ టు యూ. బట్ యా